నమస్తే వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లండన్లో వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు. ఎనర్జీ, ఏవియేషన్, సెమీ కండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై చర్చ. నవంబర్లో ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. సిఐఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ సన్నాహక చర్యలపై మంత్రి నారా కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన, పోలీసులు విధించిన ఆంక్షలు. ఎంఎస్ఎంఈ పార్కులో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లిన రాష్ట్రంలో పెట్టుబడులు విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడం కోసం లండన్లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు. ఈ వరుస సమావేశంలో ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలు స్థాపించడంతో పాటు బీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధుల్ని కోరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ రంగాల్ని అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వివరించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి పెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల్ని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నామని పారిశ్రామికవేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామికవేత్తలతో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నాం. ఈ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడుల చర్చలు జరుగుతాయి. పారిశ్రామికవేత్తలతో పాటుగా పాలసీ మేకర్లు హాజరై రాబోయే 10 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అందులో భారత్, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి అనే అంశాలపై విస్తృతమైన చర్చలు జరుగుతాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సన్నాహక ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎక్సైజ్ గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటివరకు 45 దేశాల నుండి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. సమ్మిట్లో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్లో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాం. ఈసారి పార్ట్నర్షిప్ సమ్మిట్లో 410 ఎంఓయూలపై సంతకం చేయబోతున్నాం. వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇండియా టీం కోసం గట్టిగా అరిసాం అందరం. గొంతంతా పోయింది, ఇంకా రికవర్ అవ్వాల. మీడియా మిత్రులందరూ నమస్కారం. నేను యువగల పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచాను. నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే, మోహనాన్న తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా. ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు తిన్నారు. ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండాలు వేసేది.
సో పాదయాత్రలో అది చివరి గ్రామం, నైట్ హాల్ట్ ముందల గ్రామం. అందరికి ఆకలేసింది టీంకి. అమ్మ నీ పక్కన కూర్చుంటే రా కూర్చో బాబు అని. అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా, ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, 30 సంవత్సరాలకు అక్కడనే కూర్చుని రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించింది. 2 బాగా చదివారు. భర్త మద్యంకి చనిపోయారు. సో 2 పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. ఇంతేకాదు, నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా, యువతని కలిసినా, లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి సాహసిస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు గూడూరు మండలంలోని రామరాజుపాలెం గ్రామానికి పర్యటనకు రానుండగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రామరాజుపాలెం వెళ్లే మార్గం మధ్య చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే వారిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. ఏపీసీఓబీ ఆప్కాప్ డీసీసీబీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ హౌస్ కమిటీ ఈరోజు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. సభ్యులుగా శ్రీ దూలిపాలె నరేంద్ర కుమార్, శ్రీ యార్లగడ్డ వెంకట్రావు, శ్రీ బూర్ల రామాంజనేయులు, శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ మరియు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీసీఓబీ డీసీసీబీలకు సంబంధించిన ఆరోపణపై విస్తృతంగా చర్చ జరిగింది. కమిటీ సభ్యులు ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించారు. ఈ ఆరోపణకు సంబంధించిన వివరాల్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి కమిటీ తదుపరి సమావేశానికి సమర్పించాలని వ్యవసాయ మరియు సహకార శాఖ అధికారులను ఆదేశించింది. కమిటీ తదుపరి సమావేశం నవంబర్ 3వ వారంలో జరగనుంది.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద లోకేష్ బాబుకు వినతి పత్రం ఇవ్వాలని కార్యకర్తలు ఎదురుచూపు. ఉదయం నుండి భారీగా వచ్చిన కార్యకర్తల సమస్యలు స్వయంగా లోకేష్ బాబుకు ఇచ్చేందుకు క్యూలైన్లో ఉన్న కార్యకర్తలు. కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా తాళాయపాలెంలోని శ్రీ శైవ క్షేత్రంలో ఈ నెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు అతిరుద్ర యాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు శివ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ప్రారంభం రోజు గోపూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి హవనం నిర్వహించి అనంతరం అతిరుద్ర యాగం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రదోష కాలంలో శ్రీ శైవ క్షేత్రానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణమ్మకు కోటిఫల తీర్థం ఘాట్లో హారతి సేవ జరుగుతుందని, అలాగే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తాళాయపాలెంలోని శ్రీ శైవ క్షేత్రం నందు శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా నిర్వహించే అతిరుద్ర యాగ మహోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడారు. ఈ నెల 5 నుండి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు గురు ప్రార్థన, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రయాగం వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. ఈ సేవలతో పాటుగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం, పూజల సేవ, అష్టోత్తర బాణ లింగార్చన, స్ఫటిక మహాలింగార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఒకసారి ఆపండి. వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకు లభించిన మాసాలలో అతి పవిత్రమైన మాసము కార్తీక మాసము. కార్తీక మాసము హరిహరులిద్దరికి కూడా ప్రీతికరమైన మాసము. కార్తీక మాసంలో చేసిన ఏ పూజా కార్యక్రమమైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు తెలియవస్తుంది. కార్తీక మాసంలో జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు శ్రేయోదాయకంగా, శుభదాయకంగా, ఆనందదాయకంగా సంకల్పాన్ని సిద్ధింపజేస్తాయని చెప్పేసి మనకి అనాది కాలం నుంచి కూడా మనకు తెలియవస్తుంది. అటువంటి కార్తీక మాసంలో ఒకసారి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం అని మనం చెప్పుకుంటాం. అది ఏకాదశి రుద్రాభిషేకాలుగా, లఘురుద్రంగా, మహారుద్రంగా, అతిరుద్రంగా, అంటే ఒకసారి నమకపారాయణ చేస్తే ఒక అభిషేకం జరిగితే 14,141 సార్లు నమకపారాయణం, 1,331 సార్లు చమకపారాయణంతో అభిషేకము కానీ యాగం కానీ చేస్తే అది అతిరుద్ర యాగంగా మనకి భాసిల్లుతుంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు, అంటే మహాశివరాత్రి మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ అతిరుద్రయాగాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, అనంతరం ఊంజల సేవ, కన్నుల పండుగ కూడా జరుగుతుంది. మనకి ఉత్తర వాహిని పరమపవిత్ర కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది.
అందువలన సాయంత్రం 6 గంటలకి కృష్ణవేణి నదీ హారతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అతిరుద్ర యాగంలో చక్కగా పాల్గొని వీక్షించి సంకల్పాలను సిద్ధించి తరింపవలసిందిగా కోరుచున్నాం. విచ్చేసిన ప్రతి భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ సదవకాశాన్ని జారవేడుక ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. శుభం భూయాత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత తొందరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో ఉన్న సమావేశ మందిరంలో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్ధిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా అధికారుల పనితీరు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాల్ని సమర్థవంతంగా నూతన పారిశ్రామికవేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పనిచేయాలని, వారికి అవసరమైన చట్టపరమైన అనుమతుల్ని జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వ మనోహరన్, ఏపీఐఐసి అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దోనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ వ్యయంతో చన్ జాంగ్ యూన్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనుంది. క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి 5 భాగస్వామ్య కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ మాట్లాడారు. చన్ జాంగ్ యూన్ క్యాన్సర్ సెంటర్ను చెన్నైలో ప్రారంభించామని, అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించాలని ఆలోచనలో ఉన్న సమయంలో చెల్లా గ్రూప్స్ అధినేత చెల్లా ప్రసాద్ సూచన మేరకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ఏ సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్సోల్ పార్ట్నర్ ఇన్ ఇండియా కంపెనీ ప్రతినిధి గ్యారీ చోప్రా, ఎంఏసీఈ ప్రతినిధి జోసెఫ్ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ని పిలిపించాము, విజిట్ చేయించాము. చాలా కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నవి, వాళ్ళతో సైన్ కూడా చేసాము. దాంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఒక హాస్పిటల్ ఇక్కడ పెట్టబోతున్నారు. దీంతోపాటు ఒక టూరిజం డెవలప్మెంట్ కంపెనీ కూడా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు 15వ తారీఖు వాళ్ళు కూడా వస్తారు యూఎస్ నుంచి. దీని అందరికీ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా సహకారం ఇస్తుంది కాబట్టి వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యి మేము అసోసియేట్ మంత్రి వీళ్ళందరితో కలిసి కూడా అక్కడ దొనకొండ ఏరియాలో ఇండస్ట్రీస్ తేవాలని చెప్పేసి ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నామండి. దీనికి సంబంధించి కూటమి గవర్నమెంట్ తోటి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ టైం వాళ్ళని కలవబోతున్నాము వీళ్ళందరితో కలిసి కూడా. థ్యాంక్ యూ సో మచ్. Distinguished guests, respected media partners and government officials and friends. It is my great honor to stand before you today, together with our partners from Challa Group, Omexa Biologics, and my dear colleague, Mr. Gary Chopra, World Smart Cities Forum's independent director, who made all this possible by getting our interest for us to enter Andhra Pradesh. With our flagship to announce the groundbreaking of this project, it represents not just infrastructure, but humanity. The Chanjangan Challa Cancer Center, Andhra Pradesh, and beyond India, here in Andhra Pradesh. I'd like to also acknowledge a key contributor to our project in Andhra Pradesh and express my sincere appreciation for tirelessness, dedication, and commitment of Shri Prasad Challa, who has devoted his time and energy to strengthening our partnership and advancing our joint venture here in Andhra Pradesh. Would you give him applause, please? Thank you for your dedication.
I also would like to confirm our preferred joint management concert, namely MACE Group, as our PMC, whom we have recently appointed to carry out the delivery of the cancer project. And this is not merely a medical project. It is a movement of compassion and collaboration, a living symbol of how nations, organizations, and communities can unite for a shared mission to heal, to educate, and to inspire hope. The World Smart Cities Forum, or WSCF, was established. There are two components that we bring, basically. First will be early cancer detection, okay, and that screening test is currently available, and we have brought this technology to India already, and but it's not available in Andhra Pradesh right now. Okay, so our goal is to, and it's an international, technology from Germany, and we are planning to bring that to Andhra Pradesh, and we can bring that very quickly over here. And then once we bring that in over here, our goal is to work with the, of course, the state government and also your private insurance systems to how we can make that test very affordable to the public. So there are government subsidies that can be taken advantage of. Then there is, even from the private insurance sector, our goal is to work with them and see if that can be included in the insurance coverage, so that way people don't have to pay out of pocket. Okay, that can be done, but test can be brought in very quickly, and over time our goal is to work with the government and private sector to make it very affordable for public. Okay, so that is the one component. Second component is the cancer, anti-cancer drugs. We are currently in the process of setting up our manufacturing facility in Tamil Nadu already, and we can initially supply the drugs, the affordable drugs, from there to Andhra Pradesh. But in future, once we are collaborating with the smart city, our goal is to expand our facility also to Andhra Pradesh, which again I think that will help create high-skilled jobs for the state of Andhra Pradesh, and these are long-lasting jobs for Andhra Pradesh. And the product that we will be manufacturing, that product is not only useful for public over here, that actually gets exported, so it generates extra revenue for the state as well. Okay, thank you. Thank you, sir. Thank you. అందుకని దొనకొండని ఎంచుకున్నాం. మాకు కావాల్సింది కానీ 10,000 అబోవ్ ఏకర్స్ కావాలా. నా దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అది ఇనుకొండలో ల్యాండ్ దొరకదు, అంత ల్యాండ్. అందుకని మేము దొనకొండ ఎంచుకున్నాం. మనకు ఒక్క చోట కావాలండి. ఎందుకంటే మనమేం చేయబోతున్నామంటే చెప్తున్నాను, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ప్రైవేట్ కూడా ట్రై చేస్తున్నాము. మేము ల్యాండ్ తీసుకొని ల్యాండ్ డెవలప్ చేస్తాం. ల్యాండ్ డెవలప్ చేసేసి ఇలా కంపెనీస్ తీసుకొస్తాం, వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాం. అలాగే ఫ్రెష్గా వచ్చేవాళ్ళు ఎవరైనా కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా మేము దాంట్లో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాము, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ టైప్ చూపిస్తాము. ఇదంతా నేను ఆల్రెడీ అరేంజ్ చేసి ఉన్నాము. రెండోది, మేము అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టబోతున్నాం. మన స్టేట్ పిల్లలనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి అక్కడికి వచ్చిన పిల్లలకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత వచ్చేసి వాళ్ళకి జాబ్ గ్యారెంటీ ఇస్తాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ నుంచి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని వెళ్ళొచ్చు. ఆ విధంగా ఢిల్లీలో ఒక కంపెనీ ఉంది, ఫ్రంట్ లైన్ అని చెప్పేసి కంపెనీ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ. వాళ్ళతోటి మేము అసోసియేట్ అయి ఉన్నాం ఆల్రెడీ. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అంటే అన్నీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. దానికి ఒక ప్రైవేట్ ల్యాండ్ మేము అది ఒక ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కొద్దిగా రైతులకి అడ్వాన్స్లు ఇచ్చి కూడా ఉంచాం, ఒక 500 acres వరకు. దాంట్లో ఇప్పుడు నేను ఈ నవంబర్లోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ మాది. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కానీ మాకు ల్యాండ్ ఇచ్చింది అనుకోండి, మేము ఇండస్ట్రీస్ని కూడా తీసుకొస్తాం. అది మా ప్లాన్. ఇనుకొండలో ఏంటంటే అంత ల్యాండ్ దొరకదు ఒకే చోట, దొరుకుతుంది అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా, కానీ అలా కాదు, మనకు ఒకే సింగిల్ బిట్లు కావాలి. ఇప్పుడు ప్రైవేట్ ఎస్సీజెడ్లు ఉన్నాయి, ఎస్సీజెడ్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఎస్సీజెడ్లు,
గవర్నమెంట్ ఎస్సీజెడ్ లాగానే మనం కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తాం. దానికోసం అని చెప్పేసి మనం ఆ ఏరియా ఎంచుకున్నాం. ఎందుకంటే అక్కడ డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ అనుకోండి, 1000 ఎకరాలు ఎక్వైర్ చేయాలంటే చాలా కష్టం. విలేజెస్ ఉంటాయి, వాళ్ళని ఖాళీ చేయడం ఇవన్నీ ప్రాబ్లమేటిక్ ఏరియా కదా. అందుకని చెప్పి మీరు దొనకొండ వెళ్ళారో లేదు తెలియదు, ఆ ఏరియా చూస్తే మీకు వేకెంట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండే. అది Thank you, sir. Thank you, sir. The last question is like, what the vision that you make to your కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గత 17 నెలల్లో 300 కోట్ల రూపాయలతో పలు రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కళ్యాణ మండపాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. 25వ డివిజన్ సీతారాంపురం చుట్టుగుంట వద్ద 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న కొత్త కల్వర్ట్ పనులకు డివిజన్ పార్టీ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్తో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 17 నెలల్లో 300 కోట్ల రూపాయలతో పలు రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కళ్యాణ మండపాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 17 నెలల్లో దాదాపు 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం, పూర్తి చేయటం నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైన్లు, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అలాగే స్కూల్సు, కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేయించాం. 17 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి పనులు చేశాం. సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఆర్యూబీలు, ఆర్ఓబీలు, ఎక్కడైతే గుణదల దగ్గర ఆగిపోయినటువంటి ఆర్ఓబి దాన్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇప్పటికీ మంత్రిని కలవటం, రైల్వే మంత్రిని కేంద్రంలో వారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది. త్వరలోనే రాబోయే నెలన్నరలోనే ఆ గుణదల ఆగిపోయినటువంటి ఉలోచార్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబిని పనులు మొదలు పెడతాం. రెండోది దాని అవతల డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి 316 ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా శాంక్షన్ వచ్చేసింది. దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ పిలుస్తాం. ఇక్కడ దేవీనగర్ నుంచి మధురానగరు, దేవీనగర్ నుంచి వాంబే కాలనీకి వెళ్ళే దారిలో ఎప్పటి నుంచో ఒక రైల్ అండర్ బ్రిడ్జి అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా ట్రై చేసాం. ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఇప్పటికి రైల్వే మంత్రిని ప్రత్యేకంగా దాని మీద విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ వచ్చింది. అది లిమిటెడ్ హైట్తో ఇచ్చారు. దాన్ని అలా కాదు, రైల్ అండర్ బ్రిడ్జ్ని ఏదైతే మధురానగర్లో ఏమైతే ఎలాగైతే కట్టామో అలా అడిగాం. దాన్ని కూడా ప్రపోజల్ నడుస్తుంది. త్వరలో అది కూడా శాంక్షన్ చేస్తాం. సింగనగర్ దగ్గర సెకండ్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా ప్రతిపాదనలు, అలాగే ఆర్ఆర్పేటలో ఆర్యూబీని ఇవన్నీ కూడా రైల్వే బోర్డుకి పంపించడం జరిగింది. ఏది ఏవైనా ఈ టర్మ్లోపు రైల్ అండర్ బ్రిడ్జ్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్లు రెండింటిని కూడా పూర్తి చేస్తాం. ఈరోజు 25 డివిజన్లో ఇక్కడ కాలువొడ్డున మరి ఎప్పటి నుంచో ఈ స్థానికులకి సమస్యగా ఉన్నటువంటి డ్రైన్ని శాంక్షన్ చేసాం. ఇప్పుడే శంకుస్థాపన చేసాం. డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపి, ప్రధాన కార్యదర్శి సాయి కానీ, మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా సోదరి పావని కానీ, దుర్గారావు, సుబ్బారావు ఇన్ఛార్జి, అలాగే వీళ్ళందరూ నాయకులు ఆధ్వర్యంలో చేసాం. దీన్ని త్వరలో కంప్లీట్ చేస్తాం. ప్రతి డివిజను సమస్యలు అవగాహన ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుకెళ్తా ఉన్నాం. ఈ 17 నెలల్లో చాలా వరకు చేసాం. రాబోయే రోజుల్లో ఇంకా సమస్యలు లేని నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తాం. ఈ మురుగునీరు కానీ, మురుగులు కానీ ప్రజల ఇళ్ల మధ్య రాకుండా, అందులో ఇక్కడ ఒక వాటర్ ప్రాబ్లం కూడా ఉందని స్థానికులు దృష్టి తీసుకొచ్చారు. దాన్ని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ అధికారులను పిలిపించి మాట్లాడతాం.
ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే కార్యాలయం ప్రతి నిమిషం ప్రతిరోజు పనిచేస్తుంది. అట్లాగా మా డివిజన్ పార్టీ నాయకులు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురావడంలో సక్రమంగా పనిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఎంత ఖర్చు అయినా సరే ఈ నియోజకవర్గానికి మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. నా పేరు మాచర్ల గోపి, నేను 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమేశ్వరరావు గారు ఈ సీతారాంపురం ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు చివరున్న ఈ సైడ్ డ్రైన్ మురుక్కాలువ కుంగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే ఇబ్బంది పడుతుందని తెలిసి ఈరోజు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా డివిజన్ని మోడల్ డివిజన్గా అభివృద్ధి చేయడానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ సెంట్రల్, స్వచ్ఛ 25వ డివిజన్గా మా విజయవాడ నగరంలోనే 25వ డివిజన్ని ప్రప్రథమంగా మొదటి స్థానంలో ఉంచడానికి బోండమ్మ గారు ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు. అంతేకాదు గతంలో లాల్ బహదూర్ శాస్త్రి వీధి 20 లక్షల రూపాయలతో బీట్ రోడ్ వేయడం జరిగింది. ఈ మన ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు వాటర్ లైన్ కానీ మన సీసీ రోడ్డు కానీ ఏదైనా కానీ 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు వాళ్ళు అంతా రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది. మన ఎమ్మెల్యే గారిని మాకు కూడా ఇక్కడ మన 3,20,00,000 రూపాయలు వర్కులు శాంక్షన్ చేపించి నిధులు విడుదల చేసి అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బోండమ్మ గారు. గత పాలకులు ఈ మన సెంట్రల్ నియోజకవర్గాన్ని కానీ మా 25వ డివిజన్ కానీ అసలు ఏ అభివృద్ధి చెందకుండా ఇష్టవష్టంగా చిన్నభిన్నంగా వదిలేశారు. ఈరోజు బోండమ్మ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రేపు రాబోయే ఈ 3 ఏళ్ల కాలంలో ఈ 25వ డివిజను నగరంలోనే మొట్టమొదటి మోడల్ డివిజన్గా ఉంటుందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లండన్లో వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు. ఎనర్జీ, ఏవియేషన్, సెమీ కండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై చర్చ. నవంబర్లో ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సిఐఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ సన్నాహక చర్యలపై మంత్రి నారా కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన, పోలీసులు విధించిన ఆంక్షలు. ఎంఎస్ఎంఈ పార్కులో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.